వెల్కమ్ టు మనా షెఫ్. ఈ రోజు నేను మీకు క్రిస్పీగా సగ్గుబియ్యం పునుగులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం పునుగుల కోసం ఇలా ఒక గిన్నెలో 1 కప్పు సగ్గుబియ్యం పోసుకొని తగినన్ని నీళ్లు పోసేసి సగ్గుబియ్యంలో 2-3 సార్లు శుభ్రంగా కడగండి. కడిగేసిన తర్వాత 1 కప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు పెరుగు వేసుకోండి, 1/2 కప్పు నీళ్లు పోసుకోండి. మొత్తం బాగా కలిపేసి ఇప్పుడు ఈ పెరుగు సగ్గుబియ్యంలో కలిసిపోయేటట్టు ఒక 4 గంటలు మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. సగ్గుబియ్యం బాగా నానుతాయి. ఇప్పుడు 4 గంటల తర్వాత మూత తీసేసి ఈ సగ్గుబియ్యంలో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, క్రిస్పీగా రావడానికి 1 కప్పు బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి, మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలపండి. ఇలా కలిపేటప్పుడు పిండి కాస్త గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు చిలకరించుకొని కలుపుకోండి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత లాస్ట్ గా ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని మొత్తం బాగా కలిపేసి ఇలా వేడి వేడి నూనెలో పునుగుల్లాగా వేసుకొని బాగా వేయించేసుకోండి. అంతే, సగ్గుబియ్యం పునుగులు రెడీ అయిపోయాయి.